రైతు రుణమాఫీపై నిర్దేశించుకున్న డెడ్లైన్ సమీపిస్తుండటంతో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. హామీ ఇచ్చినట్లుగానే 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాననుకుంటున్న నిధుల సర్దుబాటు సంక్లిష్టంగా మారటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ చేస్తే 33,000 కోట్ల నుంచి 38,000 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిధుల సర్దుబాటు కష్టంగా మారటంతో రుణమాఫీ అమలు విషయంలో ఎలాంటి పరిమితులు విధించాలన్న దానిపై సర్కార్ తర్జన భర్జన పడుతోంది. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డెడ్లైన్ విధించుకున్న తెలంగాణ ప్రభుత్వం అమల్లో కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. సాగు చేస్తున్న రైతులు, ఆర్థికంగా వెనుకబడిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా స్కీమ్ వర్తింపు విషయంలో సాగు చేస్తున్న రైతులకే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్న రేవంత్ రుణమాఫీని కూడా అసలైన రైతులకే వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ, రైతు బంధు పథకాలను బడా లీడర్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి సైతం వర్తింపజేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారాక రైతు బంధు స్థానంలో తీసుకువచ్చిన రైతు భరోసాను అసలైన రైతులకు అమలు చేయాలని సమాలోచన జరుపుతున్న సర్కార్ రైతు రుణమాఫీ విషయంలో ప్రజా ప్రతినిధులకు దీనిని వర్తింపజేయొద్దని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సాగు చేస్తున్న రైతులు, ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రుణమాఫీ అమలు విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ ప్రకారమే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అని సర్కార్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా తెలంగాణలో ప్రతి సంవత్సరం 32.68 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. వీరికే రుణమాఫీని వర్తింపజేసి సర్కార్కు 15,000 కోట్లు ఆదా అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు విషయంలో మోదీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది అని రేవంత్ ఇటీవలే ఆరా తీసినట్టు చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా ఐటీ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారికి సాయం అందటం లేదు. దీంతో కేంద్రం ఎలాగైతే పీఎం కిసాన్ నిధి అమలు విషయంలో ముందుకు వెళ్తుందో రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే షరతులు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు, ఐటీ పేయర్స్, ప్రజా ప్రతినిధులకు రుణమాఫీని వర్తింపజేయవద్దని సర్కార్ సమాలోచనలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎవరెంత రుణాలు తీసుకున్నారు, అందులో ఉద్యోగులు, ఐటీ పేయర్స్ ఎంతమంది ఉన్నారు అన్ని అంశంపై అధికారులు ఇప్పటికే నివేదిక రెడీ చేశారు. మరోవైపు ఫ్యామిలీని మొత్తంగా ఓ యూనిట్గా తీసుకొని రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా చేస్తోంది. దీంతో రుణమాఫీ అమలు మార్గదర్శకాలపైన అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది. బ్యాంకర్లతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఏడాదికి కొంతమేర దశల వారీగా 35,000 కోట్లను చెల్లిస్తామంటూ బ్యాంకులకు హామీ ఇచ్చే విధంగా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఏడాదికి 7,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 35,000 కోట్లను చెల్లించేలా బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు మంత్రివర్గం ముందుంచనున్నారు. ఇలా వీటన్నింటిపై చర్చించి రుణమాఫీ అమలు, తీరుతెన్నులపై సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయనుంది.